శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణుడు అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ముందుగానే మనకు భగవద్గీతలో తెలియజేశారు. మరి సమస్యలకు పరిష్కారానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాము. ఒకసారి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, సమస్యలకు సమాధానాలు దొరకక అలాంటప్పుడు చాలా బాధ, చిరాకు ఉంటుంది. చాలామందికి కోపంలో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటారు. మరికొంతమంది ఆ సమస్య నుంచి, కష్టాల నుంచి తప్పించుకొని పారిపోతారు. అలాంటప్పుడు భగవద్గీతలోని ఈ సందేశం చిటికెలో మీ సమస్యను దూరం చేస్తుంది, ఒక మార్గం చూపుతుంది. హిందువులకు అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. మనిషి గ్రంథాన్ని తన జీవితంలో భాగం చేసుకుంటే ఆనందంగా, సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడు. రండి తెలుసుకుందాం. ఈ మహోన్నత గ్రంథం గురించి, జీవితాన్ని సఫలం చేసుకునే మార్గం గురించి, ఆనందమైన జీవన మార్గాన్ని తెలియజేసే అద్భుతాల గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన వారితో యుద్ధం చేయడానికి విముఖంగా ఉన్న అర్జునుడికి ఉపదేశం చేస్తాడు కృష్ణుడు. దాన్ని మనం గీతా జ్ఞానం ఉంటున్న ఈ సంగతి దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదే. కానీ కృష్ణుడు అప్పుడు ఇచ్చిన సందేశం ఈనాటికి మానవ జీవితాన్ని నడిపిస్తుంది. అర్జునికి ఇచ్చిన సందేశం మానవ జీవనానికి పద్మావతి. గీత జీవితంలో భాగంగా చేసుకుంటే నిరాశకు స్థానం ఉండదు, సుఖం మాత్రమే మిగులుతుంది. గీతలోని ప్రముఖ విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. 1. ఆత్మకు అంతం లేదు, శరీరం నష్టమైంది. శ్రీకృష్ణుని అనుసరించి మానవ శరీరం ఒక వస్త్రం లాంటిది. అంటే మనం ప్రతిసారి స్నానం చేసే వస్త్రాలను ఎలాగైతే మార్చుకుంటూ ఉంటామో అలాగే ఆత్మ కూడా ప్రతి జన్మలోనూ తన శరీరాన్ని మార్చుకుంటుంది. మానవ శరీరం ఆత్మకు ఒక వస్త్రం లాంటిది, ప్రతి జన్మలోనూ మారుస్తూ ఉంటుంది. అంటే మానవుని శరీరంతో కాదు, ఆత్మతోనే చూడాలి అంటూ ఎవరైతే శరీరాన్ని చూసి మోహిస్తారో, మానవ జన్మ ఆవశ్యకతను మరిచిపోయి తమ శరీరాన్ని వేరే పనుల కోసం ఉపయోగిస్తారో వారికి గీతలోని సారాంశం ఒక పాట లాంటిది. మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. శరీరాన్ని కాకుండా ఆత్మ రూపాన్ని గౌరవిస్తే మోక్షానికి దారితీస్తుంది. 2. మృత్యువే సత్యం. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన విషయంలో ఇది కూడా ముఖ్యమే. జనన మరణాలు జీవితంలో ఒక చక్రం వంటివి. వీటి నుంచి తప్పించుకోవడం ఎవరు తరము కాదు. ఈ క్రమంలో మృత్యువు సత్యమైంది, ఎవరు తప్పించలేనిదే. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం, అందరికీ తెలిసిన విషయమే కూడా. అయినా మృత్యువుకి అందరూ భయపడ్డారు. అంటే మనిషి జీవితంలో నిజమైన సత్యాన్ని చూసి భయపడుతున్నాడు. దీని గురించి ఆలోచించి వర్తమానంలో ఉన్న సుఖాన్ని కూడా మర్చిపోతున్నాడు. అందుకే దీని గురించి భయపడకూడదు. చావు అనేది తప్పకుండా ఎప్పుడో అప్పుడు అందరికీ వస్తుంది. భయపడడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, కేవలం మూర్ఖత్వమే. 3. క్రోధం వల్ల మనిషి నాశనమవుతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం ప్రకారం క్రోధం వల్ల మనిషి బ్రహ్మలోకి వెళ్తాడు. బ్రహ్మ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి లేకపోతే ఆలోచన ఉండదు, దానివల్ల మనిషి నాశనం అవుతాడు. అందుకే మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రోధం వల్ల కలిగే బ్రహ్మ, దానివల్ల వచ్చే కోపం మనిషికి ఎక్కువ నష్టం కలుగుతుంది. కోపంలో మనిషి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. మంచి చెడు మధ్య తారతమ్యం మర్చిపోతాడు. ఎప్పుడూ మనిషి కోపాన్ని గ్రహించి శాంతంగా ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. 4. మనిషి తన కర్మని వదిలించుకోలేడు. శ్రీకృష్ణుని అనుసరించి మనిషి తన కర్మల్ని విడిచిపెట్టాడు. అంటే మనిషి తను చేసే పని నుంచి పక్కకు రాకూడదు. జ్ఞానం ఉన్న మనుషులు మాత్రమే దీనిని రీస్టార్ట్ చేస్తారు. అంతేకాదు, జ్ఞానం పొందాడని అనుకున్న వారు మధ్యలో తమ మార్గాన్ని వదిలిపెడితే అటు ఇటు కాకుండా అయిపోతాడు. మనిషి తన కర్మను వదిలించుకోలేడు, అలాగని నిష్కర్మగానే మిగిలి ఉండలేడు. అలా యోగనిష్ట కూడా సాధించలేడు. కేవలం కర్మ సాధన వల్లే సిద్ధి పొందుతాడు. ఇక 5. ప్రకృతి మనిషి చేసే కర్మకి సహాయపడుతుంది.
ఏ మనిషి అయితే కర్మ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడో అతను పైనుంచి కర్మను వదిలిపెడతాడు. కానీ మనసులో తడపడి స్టార్ట్ అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందో అతని కర్మ కూడా అలానే ఉంటుంది. మనసుని అదుపులో ఉంచుకోవాలి. గీతాసారం మనిషి మనసును నిగ్రహించి ఉంచుకోవాలని చెబుతుంది. మనసు నిగ్రహంగా లేకపోతే మనిషి గమనము అటు ఇటు ఊగుతుంది. వారికి వారే శత్రువులుగా మారుతారు. మనిషి సరిగ్గా ఉంటే అతని బుద్ధి కూడా సరిగ్గా ఉంటుంది. 3 బుద్ధి ఉన్నవాళ్ళు కేంద్రాలు నిగ్రహించుకోలేక ఇతర విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తారు. అదే ఇంద్రియ నిగ్రహం ఉంటే మనసు సన్మార్గంలో ఉంటుంది. అలా కాకుండా వేరే విషయం గురించి ఆలోచిస్తే దుర్బలమవుతారు. ఎటు చూసే దృష్టిని గమనించి భగవద్గీతలో మనం ఏ విషయాన్ని ఎలా చూడాలి అనే దాని మీద కూడా బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని కర్మని ఒకే విధంగా చూస్తాడు. తనకు ఏది సరైనదో దానిపైన దృష్టి సారిస్తాడు. అజ్ఞానంతో కూడుకున్న మనిషికి ఏ వస్తువు ఎటు చూసినా చెడుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అతను చెడును మాత్రమే గ్రహిస్తాడు, చెడు దిశగా మాత్రమే ఆలోచిస్తాడు. 8వది నువ్వు గుర్తించు. గీతలో ఈ విషయం కూడా చెప్పారు. ఎవరికి వారు ముందు తమను తాము తెలుసుకోవాలి. ఎవరికి వారు తమ బలబలాలు తెలుసుకోవాలి. వారి శక్తిని తెలుసుకోవాలి. మనిషి తన ఆత్మ జ్ఞానాన్ని కత్తితో నరికి హృదయంలోని అజ్ఞానాన్ని వేరు చేసుకోవాలి. మనిషి తనను తాను తెలుసుకోలేకపోతే పైకి ఎదగలేడు. 8వది కర్మానుసారం ప్రవర్తించు. దాని ఫలితాన్ని మాత్రం ఆశించకు. 9వది ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగితే కర్మని జ్ఞానాన్ని నిగ్రహించుకోనట్టే. సుఖ దుఃఖాలలో మనిషి మనస్సు ఒకేలాగా ప్రవర్తించదు. సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆనందించడం, బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉండడం, సుఖ దుఃఖాలన్నీ ఎప్పుడూ ఒకేలాగా చూసేవాడిని యోగి అంటారు. మనిషి ఎప్పుడైతే సంసార సుఖాలను త్యాగం చేసి ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడో అతను యోగ స్థితిలోకి వెళ్తాడు. అటువంటి వారికి తమ మనస్సు మంచి మిత్రుడిగా మారుతుంది. మనస్సును వశం చేసుకోలేని వారికి ఆ మనసే శత్రువుగా మారుతుంది. ఎవరైతే యోగా జ్ఞానాన్ని పొందుతారో వారికి సుఖదుఖాలు, ఆకలి దప్పులు, ఆశ నిరాశలు అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు తమ స్థితి ప్రజ్ఞతతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. దేవుడిలో ఐక్యమైపోతారు. ఇక 10వది ఇతరుల మీద కన్నా ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. భగవద్గీతలో ఈ విషయం గురించి కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. మనిషి తన మీద తాను విశ్వాసంగా ఉండాలి. ఎవరైతే తమను తాము నమ్మి ముందడుగు వేస్తారో ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను సాధిస్తారు. తెలివైన వాడిగా నలుగురికి తోవ చూపించగలుగుతాడు. ఇక 11వది లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉండాలి. గీతాసారంలోని ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు. ఎవరైతే తమ లక్ష్యం దృష్టిలో పెట్టుకొని దాని మీదే నిగ్రహంగా పనిచేస్తారో తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సారాంశాన్ని మనిషి తన జీవితంలో ప్రతిరోజు పాటించగలిగితే అతని జీవితం సుఖమయం అవుతుంది. మనిషి జీవితాన్ని సాఫల్యం చేసేందుకు భగవద్గీత ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత గురించి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే అవి మీ వారితో పంచుకోండి.